సో హలో గైస్, ఇదిగోండి ఇదైతే సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళే లైన్ అనమాట. జీప్స్ కోసం గౌరీకుండ్ దగ్గర నుంచి ఉంటారు ఆ లైన్. సో అక్కడికి వెళ్ళే లైన్ అయితే చూడండి చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికి దాదాపు 2.5 to 3 kilometers వచ్చాం మా హోటల్ దగ్గర నుంచి. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు 2 kilometers ఉంది. లైన్ అయితే ఇంత ఘోరంగా ఉంది. సో అక్కడ కనబడేది సోన్ప్రయాగ్ బస్ స్టాండ్ అనమాట. ఏదైనా ఈ బస్ స్టాండ్ దాకా వచ్చి అయిపోతాయి, కార్లు ముందుకు వెళ్తాయి. అది తక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు. ఎక్కువ పబ్లిక్ ఉంటే కార్లు అన్నీ ఇక్కడితో ఆపేస్తారు, ఈ పార్కింగ్లో పెట్టిస్తారు. ఇంకోటి ఏంటంటే మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం బద్రీనాథ్కి. సోన్ప్రయాగ్లో డార్మెటరీ అయితే ఖాళీ చేసి లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. అయితే బస్ బుక్ చేసుకున్నాము ఈ సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి. అయితే అదైతే పర్ పర్సన్ 1000 పడింది. ఇప్పుడు ఎక్కితే బస్సు మధ్యాహ్నం నిండి దింపుతా అన్నారు. అది సాయంత్రం అయింది ఎలానో. అంటే ఇక్కడ రోడ్ల గురించి తెలిసిందేగా. నుంచి బద్రీనాథ్కి అయితే 217 kilometers ఉంది. ప్రతి 2 or 3 kilometersకి అయితే ఒకసారి పక్క ల్యాండ్ స్లైడ్ అవుతుంది, ఇలా ట్రాఫిక్ అంతా అయిపోతుంది. కేదార్నాథ్ రోడ్డే బాగుంది బద్రీనాథ్ కంటే. ఇదైతే రోడ్డు ఘోరంగా ఉంది, పక్కన బోర్డర్స్ లేవు, ఏం లేవు. దాంతోపాటు బద్దాకులు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ ఆగిపోతే పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. నాకు అసలు అయితే ఈ రూట్లో ఆ లోయలు చూస్తుంటే భయం వేస్తుంది, ఎంతెంత ఘోరమైన లోతున్నాయో. దాంతోపాటు ఈ వ్యూ చూస్తుంటే ఏమో మామూలుగా ఉండట్లేదు. ఇదైతే అలకనంద రివర్ అనమాట. మనం ఇప్పుడు బద్రీనాథ్లో అయితే స్టార్ట్ అవుతుంది. 12 గంటలు అవుతుంది బయలుదేరి. బస్కి ఏదో ప్రాబ్లం ఆపాడు, అందరి కింద దిగారు. ఇంకా బద్రీనాథ్ 10 kilometers ఉందంట. లైన్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికి మేము 2 kilometers నడిచాము గుడి దగ్గర నుంచి లైన్లోకి. ఇంకా ఉంది, ఇంకొక 1/2 kilometer ఉంది. 2.5 kilometer లైన్ అంటే ఒక 5-6 గంటలన్నా పడుతుంది మినిమం దర్శనానికి. మామూలుగా లేదు లైన్. బద్రీనాథ్లో కూడా చలి 1 degree ఉంది, ముక్కులు బ్లాక్ అయిపోయింది. చూడండి ఎంత ఉందో. ఆ షెడ్ ఉంది కదా కార్నర్లో కనిపించేది, అది దాటి ఇంకా 1 kilometer పైనే ఉంటుంది. ఇప్పుడు దాకైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. 6కి వచ్చాం లైన్లోకి. 9 అయింది, 3 గంటలు అయింది. ఇంతవరకు సగం కూడా రాలేదు. ఎన్నింటికి అయితే దర్శనం అయిందో మరి. ఎంతసేపటికి అయితే గుడి దగ్గరకు వచ్చాం అనమాట. దగ్గర గుడి దగ్గర ఉన్నాము. టైం అయితే 10 అయింది. అంటే 4 hours గుడి దగ్గరకు వచ్చా. ఇంకా గుడిలోకి వెళ్ళా, ఇంకో 1/2 hour పెట్టింది. 4.5 to 5 hours దర్శనం టైం పడుతుంది బద్రీనాథ్లో అయితే. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. అయితే బద్రీనాథ్లో దర్శనం అయిపోయింది అనమాట. జనాలు అయితే ఘోరంగా ఉన్నారు చూడండి. నాదైతే 5 గంటలు పట్టింది దర్శనం దగ్గరగా. జనాలు చూడండి అంత, జనాలు చూడండి ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఒక 7-8 గంటలు పట్టచ్చు దర్శనం, అంత ఘోరంగా ఉన్నారు. ఇదిగోండి, ఇది మేము గుడికి వచ్చిన రూటు. బద్రీనాథ్ గుడికి రావాలంటే అదే టెంపుల్. జనాలు చూడండి ఆడ ఎట్లా ఉన్నారు. ఇదే మేము ఇక్కడ బద్రీనాథ్లో ఉన్నదైతే ఆశ్రమం. ఇది వచ్చేసి పర్ డే 200 ఛార్జ్ చేస్తారు. ఫుడ్ కూడా పెడతారు. ఇంత తక్కువలో బద్రీనాథ్లో ఎక్కడ దొరకదు. స్టే వచ్చేసి డార్మెటరీ టైప్ అయితే 200. రూమ్ అయితే ఎక్కువ రేటే ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని వచ్చేసి చిన్నజీర స్వామి ఆశ్రమం అన్న చెప్తారు, ఆంధ్ర ఆశ్రమం అన్న చెప్తారు. అలా మన తెలుగు ఫుడ్ అయితే మంచిగా దొరికిద్ది ఇక్కడ. अरे पर पता है अंकल सोए ना हम रात को, उन्होंने हमें 1 मिनट सोने नहीं दिया। पूरी रात बातचीत, पूरी रात, कभी कोई कभी कुछ कभी कुछ कभी कुछ। मजा लगता है, सोने ही नहीं देते वो बेचारे। జీబు
హాఫ్ ఉంది హరిద్వార్కి, ఇంకో 4 hours దాకా పట్టచ్చు. దీన్ని మరీ ఘోరంగా దుబ్బాడు భయ్య. 1600 తీసుకున్నాడు ఒక్కొక్క మనిషి దగ్గర. ఇదే అనమాట మేము వచ్చిన బండి అయితే మాత్రం. ఇప్పుడైతే మాకు టైం 12 అయింది. పొద్దున 12కి ఎక్కితే ఇప్పుడు 12 దించాడు. అంటే సేమ్ 12 hours మళ్ళీ బద్రీనాథ్ నుంచి ఇక్కడికి, కేదార్నాథ్ నుంచి అక్కడికి 12 hours పట్టినట్టు బద్రీనాథ్ నుంచి ఇక్కడికి 12 hours పట్టింది. ఘోరంగా ఛార్జ్ చేశాడు. 1600 అయితే ఛార్జ్ చేశాడు మాకు.